ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు. బట్ ఐడియా బాగుంది, ప్రొడ్యూసర్ లేడు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, ఆయన జంప్. తర్వాత మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్న ఆయన ఐటీలో జాబ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. బట్ బడ్జెట్ చూస్తే లేదు. బడ్జెట్ అంతా నా రెమ్యునరేషన్కి అయిపోయేటట్టు ఉంది. ఎలాగా అన్నీ ఆలోచించుకుని సరే మేము డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అనుకుని అందరినీ అడగండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉన్నా, ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ. ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ కారులోనే బట్టలు మార్చుకోవడం, మా ఇల్లు చూపించారు కదా, అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్ బాగా చేస్తాం. ఈవెన్ కెమెరామ్యాన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి ఏదో ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి అరేంజ్మెంట్స్ అన్నీ. పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్టు, డిఫరెంట్ గెటప్. పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ. మీరు నచ్చితే చూడండి. మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.